అమెరికాను అడ్డుకోవడానికి ఏకమైన 7 దేశాలు, గ్రీన్లాండ్కి తోడుగా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్లాండ్పై కన్నేశారు. జాతీయ భద్రత పేరుతో ఆర్కిటిక్లోని ఈ ద్వీపం మాకు తప్పనిసరిగా కావాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నాయని, డెన్మార్క్ గ్రీన్లాండ్ను రక్షించలేకపోయిందని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ దీనికి గట్టి కౌంటర్ ఇచ్చింది యూరప్. డెన్మార్క్కు మద్దతుగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్ కలిసి 7 దేశాల కూటమి అమెరికాను హెచ్చరించింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, సరిహద్దులను బలవంతంగా మార్చడం అంగీకారం కాదు అంటూ ఐక్యరాజ్యసమితి చార్టర్ను గౌరవించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా ట్రంప్ సలహాదారి భార్య కేటీ మిల్లర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వివాదానికి నిప్పుపోసింది. దీంతో అమెరికా, యూరప్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ట్రంప్ తగ్గుతారా లేదా ప్రపంచాన్ని మరో సంక్షోభం వైపు నెట్టుతారా? ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది.